దేవుని యొక్క ఘనమైనటువంటి నామంన మీ అందరికీ వందనాలు, శుభాలు తెలియపరుస్తూ మినిస్ట్రీ ఆఫ్ క్రైస్ట్ పక్షాన మీ అందరికీ వందనాలండి. ప్రార్థన చేసుకుందాం. జీవం గల దేవ, ఘనమైన తండ్రి నీకు స్తోత్రాలు. మా అందరితో మీరు మాట్లాడండి. మాకు వినగల చెవులు ఇవ్వమండి, గ్రహించగల హృదయాన్ని ఇచ్చి నడిపించమని యేసునామం అడుగుచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రియమైనటువంటి నా సహోదరి సహోదరులారా, ప్రభువైన క్రీస్తు నామంన మీ అందరికీ వందనాలు. మరి ఈరోజు దేవుని యొక్క మాట మీ ముందుకు తీసుకొని వచ్చానండి. మనము నడుస్తున్న నడక అప్పుడప్పుడు అర్థం కాదండి. మనం ఎటు వెళ్తున్నామో ఎటు వెళ్ళాలనో కూడా అర్థం కాని స్థితిలో ఉంటుంటాం. అయితే అప్పుడు అనుకుంటాం, దేవా నేను ఎటు వెళ్ళాలో నాకు అర్థమైతే లేదు ప్రభా, దయచేసి నాకు సహాయం చేయి ప్రభా అని అనుకుంటూ ఉంటామండి. ఒకవేళ జాబ్ పరంగా కానీ లేకపోతే ఫైనాన్షియల్గా కానీ ఏ పరంగా అయినప్పటికీ కూడా ఏం చేయాలా, మరి నేను ఎటు నడవాలా నాకు అర్థం కాలేదు ప్రభా అన్నప్పుడు దేవుడు ద్వితీయోపదేశ కాండం 38:8 వచనంలో చూస్తే, నీ ముందర నడుచువాడు యెహోవాయేనంట. మన ముందు ఆయన నడుస్తున్నాడు కాబట్టి మనం ఆయనను చూస్తూ నడిచినప్పుడు మన పాదాలు త్రొట్టిల్లకుండా మనల్ని సరైన మార్గంలో ఆయన నడిపిస్తాడండి. ఈరోజు నువ్వు వింటున్న సహోదరి కావచ్చు, సహోదరుడు కావచ్చు, మీకు అర్థం కాని స్థితిలో మీరు ఉన్నారేమో. ఏం చేయాలా, మరి ఎటు వెళ్ళాలన్నా, మరి ఏ జాబ్కి వెళ్ళాలా, మరి జాబ్ అనుకుంటా కూర్చొని ఉంటే ఇంట్లో మరి నాకు ఎలాంటి మార్గం దొరుకుతలేదు అనుకుంటున్నావేమో. అయితే ఈరోజు నీతోనే మాట్లాడుతూ దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటి తెలుసా అండి? నీ ముందర ఎవరు నడుస్తున్నారంట తెలుసా? దేవుడు నీ ముందు నడుస్తున్నాడంట అండి. హల్లెలూయా. ఇంకో మాట ఆయన చెప్తున్నాడు, ఆయన నీకు తోడయ్యుండును. ఎవరన్నా ఒక మనిషి ఈ విధంగా మాట్లాడగలుగుతారా అంటే, నేను నీకు తోడుగుంటా అని. వాళ్ళు అనేది ఒక మారంటారండి, తోడుగుంటా అని. కానీ తర్వాత చూస్తే అందరూ మనల్ని విడిచిపెడతారండి. కానీ దేవుడు మాత్రం ఎప్పుడు మనల్ని విడవడండి. ఆయన ఎప్పుడు నేను నీకు తోడుగుంటా అంటాడండి. హల్లెలూయా. చూడండి, మనుషుల తోడు ఏ పాటిదండి, కొంత మటుకే కావచ్చు, కానీ శాశ్వతంగా దేవుడు మనకు తోడు ఉంటాడని చెప్తా ఉన్నాడండి. ఆయన నిన్ను విడవడు, ఎడబాయడు. చూడండి, దేవుడు ఒక మాట అంటున్నాడు, విడవడట, ఎడబాయడంట. చాలామంది అంటారు, నేను ఎప్పుడు నిన్ను విడిచిపెట్టను అంటారు, లేకపోతే నేను ఎప్పుడు ఎడబాయను అంటారు. కానీ అది ఎంత మట్టుకండి. కానీ దేవుడు అంటున్నాడండి, ఏమని తెలుసా అండి, నేను ఎప్పుడు విడవడంట, ఎడబాయడంట, ఎప్పటికీ నీతోనే ఉంటా అంటున్నాడండి. ఎవరైనా ఈ విధంగా మాట్లాడగలుగుతారా అండి? ఒకవేళ ఎవరైనా మరి యవనస్తులు ప్రేమించుకున్న వాళ్ళు అంటారు కదండి, నేను నిన్ను విడిచిపెట్టను, నేను ఉంటానని. కానీ అది ఎంత మటుకండి. చూడండి, మరి జీవితంలో మనం చూస్తే ఆ యవనస్తులను కూడా చూస్తే అది ఎంత మటుకండి, కొంత మటుకే ఉంటుంది. కానీ దేవుడు ఎప్పటికీ మనల్ని విడిచిపెట్టడండి, ఎడబాయడండి. అంత గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. భయపడకు అంటున్నాడండి, విస్మయం పొందకు అంటున్నాడు. నువ్వు ఆశ్చర్యపడకు, మరి నువ్వు విస్మయం పొందకు, భయపడకు, నేను నీకు తోడుగా ఉన్నా అంటున్నాడు. చాలామంది భయపడుతూ ఉంటారు జీవితంలో, నాకెవరు తోడు లేరు, నేను ఒంటరిగా అయిపోయినా, నాకెవరు లేరు. లేకపోతే అందరు ఉండి కూడా ఒంటరిగా ఉంటారు కదండి. అందరూ ఉన్నా ఒంటరిగా ఫీల్ అవుతుంటారు చాలామంది. వాళ్ళు కూడా అనుకుంటారు నాకెవరు లేరు. కానీ దేవుడు ఈరోజు మీతో మాట్లాడుతూ అంటున్నాడు, నీతో నేనున్నాను అంటున్నాడు. హల్లెలూయా. మనతో ఉన్నవాడు ఎవరు తెలుసా? దేవుడు అంటే. మనుషుల తోడు ఏ పాటిది అండి, దేవుని తోడు నిత్యం నిరంతరము మనతో ఉంటుంది. కాబట్టి ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతూ అంటున్నాడు తెలుసా, మీ ముందర నడిచేవాడు యెహోవా అంట. మీరు మార్గాలు లేక మీరు నిలబడి ఉన్నారేమో, కానీ ఈరోజు ఏమంటున్న దేవుడు తెలుసా, మీరు నమ్మి విశ్వసిస్తే మీ ముందు దేవుడైన యెహోవా నడిచి మీకు మార్గాలు చూపించే దేవుడు అండి. ఆయన మీకు తోడుగా ఉండి మరి మిమ్మల్ని విడవకుండా, ఎడబాయకుండా, భయపడకుండా దేవుడు మీకు సహాయం చేస్తానని ఈరోజు దేవుడు మాట్లాడుతుంది. కాబట్టి దేవుడి మాటలన్నీ దీవించును గాక. ఆమేన్. వందనాలండి.